అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి వార్తలను చూద్దాం. 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి. వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జుమా లేని 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం సవరించింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసిన మరో 9 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది. బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలంది. ఈ ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీకి నిర్ణయానికి పిటిషనర్లు పోలీసు నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. సుమారు 4,965 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా అదే ఏడాది ఆగస్టు 30న తుది రాత పరీక్షలను నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయలేకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని వినతిపత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు వేరువేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. తెలుగు అనువాదం లేకుండా ట్రాన్స్లిటరేషన్లో ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటిపై విచారించినటువంటి సింగిల్ జడ్జి నోటిఫికేషన్ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని, ఇక్కడ 4 ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించాక మూల్యాంకనం చేసి ఎంపిక చేసిన జాబితాను ప్రకటించాలని తీర్పును వెలువరించడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీసు నియామక మండలితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రశ్నపత్రంలో తొలగించిన ప్రశ్నలపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని తెలిపారు. ప్రశ్నపత్రం రూపొందించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కేవలం ఓయూ ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఇక టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల కొరత, మొత్తం 341 మంది అవసరం, అదనంగా 2,214 పోస్టుల మంజూరు చేయాలని 5 ఏళ్ల క్రితమే నివేదిక. గత సర్కారు ఇచ్చినవి 38 మాత్రమే. పరీక్షల బాధ్యత చూసేది 30 మందే. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల కొరత నెలకొంది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో వారిపై పనిభారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు, ప్రాథమిక, తుది కీల వెల్లడి, మూల్యాంకనం, 1:2 నిష్పత్తిలో జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలనలు, న్యాయ వివాదాల పరిష్కారం, తుది ఎంపికలు, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ తదితర పనులన్నీ కమిషన్లో ఉన్న కొద్ది మంది సిబ్బందే చూడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల పీఎస్సీలతో సమానంగా టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్లుగా విజ్ఞప్తులు చేసినా అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం కమిషన్ బలోపేతం, అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనపు సిబ్బందితో పాటు పటిష్టమైన ఐటీ కేంద్రం, నిపుణుల నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. యథావిధిగా 15% నాన్ లోకల్ కోటా 2024-25లో ఉన్నత విద్యలో అమలు.
మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం. ఈ వారంలోనే తేదీల వెల్లడి. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగా యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా ఏపీ విద్యార్థులు కూడా 15% నాన్ లోకల్ కోటా సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు. ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగిన సమావేశంపై దీనిపై సంతకాలు ఇవ్వడంతో ఈ వారంలో ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తమవుతుంది. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాన్ లోకల్ కోటా సీట్లు 15% కింద ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలపాలని ఉన్నత విద్యా మండలి గత నెలలో సర్కారుకు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టానికి జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పటి వరకు ఎంసెట్తో పాటు ఆయా కోర్సులో ఉన్న కన్వీనర్ కోటా సీట్లలో 85% తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు. అందులో మెరిట్ను బట్టి సీట్లు దక్కుతాయి. జాబ్ క్యాలెండర్పై సర్కారు ఫోకస్. తొలుత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు, ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్. నోటిఫికేషన్లపై నిరుద్యోగుల గంపెడ ఆశలు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి నియామకం, ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పేపర్ లీకేజీల కారణంగా ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థులకు నమ్మకం సన్నగిల్లడంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ పాలక మండలిని ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు నియామక ప్రక్రియలో అమలు చేస్తున్న సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. యూపీఎస్సీ లేదా ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన శుక్రవారం ఈ ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. గ్రూప్ 1 సహా పలు ప్రశ్నపత్రాలు లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన పరీక్షలపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ పాలక మండలి ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల వల్ల జాబ్ క్యాలెండర్ అమలుపై ఉద్యోగార్థులు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్. ఓయూ అధ్యాపకుల సాయంతో నిపుణుల కమిటీని వేయాలి. సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత. 4 వారాల్లో భర్తీ చేయాలి. హైకోర్టు ధర్మాసనం తీర్పు. పోలీసు నియామక బోర్డుకు ఉత్తర్వులు. టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చేయొద్దు. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 20,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వానికి రాష్ట్ర బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలని గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా 15,000 టీచర్ పోస్టులను కలిపి అనుబంధ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర బీఎడ్, డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయాలని, టీచర్లకి టెట్, బదిలీ, ప్రమోషన్స్, కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని గవర్నర్, సీఎం పేర్కొన్న విధంగా 6 నెలల్లోగా టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన జారీ చేయాలని కోరారు. రాబోయే 6 నెలల వరకు పదవీ విరమణ ద్వారా ఖాళీ అయ్యే 5,000 పోస్టులు, మూతపడిన బడులను తెరవడం వల్ల మరో 5,000 పోస్టులు, గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 5,000 పోస్టుల్ని కలిపి ప్రమోషన్స్ ప్రక్రియ కాకుండానే 15,000 టీచర్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. డిఎస్సి ప్రక్రియను కాలయాపన చేయడం వల్ల రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని, ఈ క్రమంలో 20,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.